సార్ ఒక మాట చెప్పండి, రేపు జరగబోయే ఎన్నికలు కురుక్షేత్రంతో పోల్చారు ముఖ్యమంత్రి జగన్. దేనికలా? మహాభారత యుద్ధం జరగబోతుంది అనుకోవచ్చు. అంటే ఒకటి మాత్రం వాస్తవం, రేపు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ధనవ్యయం మాత్రం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారతదేశంలో అత్యధిక ఎన్నికలు జరిగిన ఎన్నిక నంద్యాల ఎన్నిక అనేవాళ్ళు ఒకప్పుడు, ఆ తర్వాత మన జరిగిన మునుగోడు ఎన్నిక అన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ ఎన్నికలు వ్యయం జరుగుతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఈ మూడే. ఓకే, ఈ మూడిట్లో పోటీ పడుతూ ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. కారణం ఏంటంటే విపరీతంగా రాజకీయ నేతలు ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా సంపాదించిన పరిస్థితి. ఆ విధంగా రాజకీయ పార్టీ నేతలు విపరీతమైన డబ్బు సంపాదించి మొత్తం సమాజ సంపదని, అది ఇసుగ్గా ఎమ్మెల్యేలు వైకాపా ఎమ్మెల్యేలు సంపాదించారా 1000 నుంచి 1000 కోట్లు? వైకాపా ఎమ్మెల్యేలు సంపాదించారు, గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు సంపాదించారు, అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపాదించారు. రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్లో ధనంతో కూడుకుంది. సంపాదించడం తప్పు కాదనేటువంటి భావన పెద్ద ఎత్తున జరిగింది. అవకాశం ఉన్నప్పుడు సంపాదించాలి, దాన్ని ఖర్చు పెట్టి మళ్ళీ గెలవాలి, దాన్ని పెట్టుబడిగా ఉపయోగించుకోవాలి. సో రాజకీయాల్లో పాల్గొనడం అనేది ఒక ఆత్మగౌరవానికో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికో త్యాగాని కోసమో సమాజ అభివృద్ధి కోసం అనే దృష్టి కాకుండా ఇదొక గొప్ప పెట్టుబడిగా, ఈ పెట్టుబడిలో లాభాలు వస్తాయి, అధికారం ఉంటుంది, గౌరవం ఉంటుంది, అన్ని అవకాశాలు ఉంటాయి. సో ఆ దృష్టితో పోటీ పడుతున్నారు. ఈ పోటీ కూడా ఏమవుతుందంటే గతంలో 4 పార్టీలు 5 పార్టీలు పోటీ పడేవి, కనీసం 3 పార్టీలను పోటీ పడేవి. ఇప్పుడు దాదాపు 2 పార్టీల స్థాయికి వచ్చేసింది. ఓకే, సో 2 పార్టీల స్థాయికి వచ్చిన 50% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అందువలన అన్ని అవకాశాలను ఉపయోగించి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఓకే, కొంతమంది చెప్పడం ఓటుకి 5,000 దాకా ఇచ్చే అవకాశం ఉందని, కొంతమంది పైరువికారులకి మధ్య దళారీలకి వీళ్ళకి లక్షల్లో కూడా ఇచ్చే అవకాశం ఉందని. ఓకే, ఇసుక గతంలో ఉచితంగా ఇస్తే తప్పన్నాం, ఇప్పుడు ఇసుక ఎలా పోతుందో అందరూ చూస్తూ ఉన్నారు. మైనింగ్ ఎలా జరుగుతుందో అందరూ చూస్తూ ఉన్నారు. మట్టి ఎలా జరుగుతుందో అందరూ చూస్తూ ఉన్నారు. అట్నే మద్యం ఇన్ని వేల షాపుల్లో ఇప్పుడు నువ్వు టీ స్టాల్కి వెళ్తే టీ స్టాల్లో ఒక సింబల్ పెట్టుంటాడు, 10 రూపాయలు తీసుకోవడం ఇష్టం లేక అక్కడ ఫోన్లో నొక్కండి అని. ఏ షాప్కి వెళ్ళినా ఆన్లైన్లో డబ్బు కట్టడానికి వీలుగా ఉండే మెకానిజాన్ని పెంచుకున్నారు. అవును. కానీ ఆంధ్రాలో ఇన్ని వేల మద్యం షాపుల్లో నీకు ఎక్కడ ఆ ఫెసిలిటీ కనపడదు. ఫోన్పేలు ఏమి లేవు, క్యాష్ రూపంలో తీసుకోవాలి. ఓకే, అది ఎలా ఎంత అమౌంట్ ఎలా వెళ్తుంది, ఎలా పోతుంది, ఎలా చేరుతుంది అనేది అర్థం కాని సమస్యగా మారింది. ఓకే సార్, గత ఎన్నికల్లో 2019లో జన చైతన్య వేదిక వైసీపీకి మద్దతు పలికింది. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో ఉండబోతున్నారు మీరు? అంటే 2019లో జన చైతన్య వేదిక ఆనాడున్న పరిస్థితుల్లో అజయ్ కల్లాము, ఐవీఆర్ కృష్ణారావు, ఉండవల్లి ఇలాంటి పెద్దలందరినీ తీసుకొని ఆనాడున్న పరిస్థితుల్లో ఒకవైపున కమ్మ డామినేషను, ఇంకోవైపున కరప్షను, ఇంకోవైపున అధికార వ్యవస్థను దెబ్బతీయటం, ఇవన్నీ గమనించి ఇవి పోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. మీటింగులు పెట్టాం, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రెవెన్యూ స్థాయిలో. కానీ ఆనాడున్న పరిస్థితి కన్నా ఇప్పుడు అనేక రెట్లు పెరిగింది. ఆనాడున్న అవినీతి కన్నా అనేక రెట్లు పెరిగింది. ఆనాడున్న దౌర్జన్యం కన్నా అనేక రెట్లు పెరిగింది. అందువలన ఇప్పుడు కూడా మేము ఆ ప్రయత్నం జనచైతన్యం తరఫున ముందు సమస్యలను ప్రజల దగ్గర తీసుకెళ్ళటం, ఓకే, సమస్యల పట్ల ప్రజలు అవగాహన చేసుకునేట్టు చూడటం, ప్రజల్ని చైతన్యవంతం చేయటం.